ఈ ఫెస్టివల్ సీజన్‌లో బయట ఫుడ్ తెగ తిని కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. వాటిలో బాడీ మనకు తెలిపే ఎర్లీ సైన్స్ ఏంటంటే వాంతులు వికారంగా ఉండడం, కడుపు నొప్పి, కడుపులో పట్టేసినట్ల క్రాంప్స్ లాగా ఇలా పట్టేసినట్లా ఉండడం, విరోచనాలు అవ్వడం, జ్వరం కొద్దిగా చిల్స్ లాగా వణుకు రావడం, తలనొప్పి ఉండడం, బాగా నీరసం ఉండడం. ఇవి గాని మీరు ఎప్పుడైనా తినిన తర్వాత నుంచి ఇబ్బందులు అబ్జర్వ్ చేశారంటే ఇది ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు కొద్దిగా కేర్ తీసుకొని ఒక 24 అవర్స్ కొద్దిగా ఆయిల్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయడం, ఫ్లూయిడ్స్ అనేవి బాగా తీసుకోవడం, కోకోనట్ వాటర్ కానీ, ఓఆర్ఎస్లు కానీ ఇవి బాగా తీసుకొని మళ్ళీ కోపప్ అవ్వడానికి ఆస్కారం. అలానే వీటిలో వచ్చేటప్పటికి డేంజర్ సైన్స్ ఏంటంటే విరోచనాల్లో ఎప్పుడైనా బ్లడ్ చూసినా సరే, విపరీతమైన డీహైడ్రేషన్ ఉన్నా సరే, మౌత్ అనేది బాగా డ్రై అయిపోతూ యూరిన్ అవుట్‌పుట్ బాగా తగ్గిపోయినా సరే, కంటిన్యూగా వామిటింగ్స్ అనేవి ఆగకుండా ఉండకపోయినా, అలానే డిజీనెస్ ఏదైనా తల తిరిగినట్లా ఉండడం ఇవన్నీ కూడా డేంజర్ సైన్స్. ఈ సైన్స్ ఎప్పుడున్నా సరే అబ్జర్వ్ చేసుకొని దానికి తగ్గట్టు ఎమర్జెన్సీగా మనం కేర్ తీసుకుంటే ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలం. కాబట్టి ఈ ఫెస్టివ్ సీజన్‌లో ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి మైండ్‌లో పెట్టుకోండి. దీని ప్రకారంగా మీరు నడుచుకుంటే ఆనందంగా ఎంజాయ్ చేయగలరు. థాంక్ యూ.